నమస్తే. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తీసుకుంటా ఉంటే సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రి జూపల్లి గారు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో చేసిన అప్పులకు సంబంధించి చర్చకు సిద్ధమంటూ చేసిన సవాలు పెద్ద ఎత్తున దుమారం లేపే పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు బీఆర్ఎస్ భవన్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్ కనిపించింది. మాట్లాడే ఏ అంశం మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు హేమ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. ఏం చెప్తారు మేడం ఈ జూపల్లి గారు చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి? ఈ వ్యాఖ్యలు ప్రతి సవాళ్ళు అనేటివి అంతా మీడియా సాక్షిగానే వాళ్ళు చేసిండ్రు. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఈ రోజు భవన్ కి వాళ్ళని వెల్కమ్ చేసిండ్రు. వాళ్ళే వస్తా అన్నారు భవన్ కి. మేము భవన్ కి వస్తాం, చర్చిస్తాం, మాట్లాడుకుందాం అని అన్నారు. హ్యాపీలీ వాళ్ళు మార్నింగ్ 10 గంటలకు వచ్చారు, వారు 11 గంటలకు వస్తా అన్నారు. వెయిట్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఒక డ్రామా చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏమంటారు మంత్రులు అన్నారు కలిసి గన్ పార్క్ దగ్గర రమ్మన్నారు. ఆడి కూడా మా నాయకులు సిద్ధంగా అన్నారు వెళ్ళి ప్రశ్నించడం మాట్లాడడానికి. మరి పోలీసు వాళ్ళని ఎందుకు పెట్టినారు? ఎందుకు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ కి వాళ్ళకి పర్మిషన్ ఉన్నప్పుడు మరి భవన్ నుంచి మాకు కూడా గన్ పార్క్ వరకు పర్మిషన్ ఉండాలి కదా. వాళ్ళు పర్మిషన్ తీసుకొని అక్కడికి వచ్చిండ్రు అంటే మరి వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, వాళ్ళని కూడా ఎలా చేయాలని చెప్పాలా. మరి ఎందుకు మంత్రులు చెప్పలేదు? ఇక్కడ పోలీసు వాళ్ళని పెట్టి ఆపి అరెస్ట్ చేయించి మళ్ళా ఆడ దొంగ మాటలు. హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ధైర్యం లేక రాలేదు అది అని అంటున్నారు. అరే ప్రభుత్వం మీది, పోలీసు వాళ్ళు మీరు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మా హరీష్ రావు గారు కూడా మీకు కాల్ చేసిండ్రు, ఇట్లా మీ పోలీసు వాళ్ళకి చెప్పండి మమ్మల్ని పంపిమని చెప్పేసి మనం మాట్లాడుకోవడానికే పోతున్నాం కదా, ఏమంటారు వాడు చేయడానికి కాదు కదా. ఎందుకు ఇంత గణం? సరే పోలీసు వాళ్ళని పట్టుకుని రమ్మనండి, కూర్చొని అక్కడ మాట్లాడితే అయిపోతుంది కదా. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు నిజంగా నిజాయితీ ఉన్నారు, నీతిపరంగా ఉన్నారు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే సవాలు విసడమే తప్ప దాన్ని పూర్తిగా స్వీకరించడం కాంగ్రెస్ పార్టీకి చాతగాక ఇలాన్ని నాటకాలు ఆడుతున్నారు. జూపల్లి గారు గతంలోనే బీఆర్ఎస్ పార్టీలో ఉండే, సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో చేసిన అప్పులకు సంబంధించి చర్చ అంటున్నాడు. అంటే అతనికి తెలియదా? అంటే గత 10 ఏళ్లలో జరిగిన అప్పుల సంగతి తెలియదా, లేకుంటే ఏం జరిగింది? తెలివి తక్కువ ఉండొచ్చు. మరి పోయి ఆయన అడిగితే తెలుస్తుంది నిజంగా ఆయనకు తెలుసా తెలియదా, ఏ రకంగా మరి మంత్ర ఎండా అనేది ఆయనకి ఐడియా ఉండాలా. 10 ఏళ్లలో ఇప్పుడు వారి ప్రభుత్వంలో కూడా అప్పు అయింది, కాలేదని ఎవరు అంటలేరు. గతంలో కూడా అయింది, ఇప్పుడు కూడా అయింది. కానీ చేసిన అప్పులకి నిజంగా అభివృద్ధి చేస్తున్నారా లేదా అనేది ప్రజల ప్రశ్న. ఆ జరిగిన దాంట్లో ఎంత అవినీతి జరుగుతుంది అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల అప్పు అయింది అని చెప్పేసి ఇక్కడ సెంట్రల్ నుంచి వచ్చింది. కానీ వీళ్ళు ఏమంటారు ఎన్నో ఇక వాళ్ళ లెక్కలు అది అజీబ్ ఉంటాయి కదా, ఆ లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. అంటే అవన్నీ వాళ్ళ లెక్కలు. కాగ్ రిపోర్టు ఒరిజినల్ కాదంట, కానీ వీళ్ళ రిపోర్టు ఒరిజినల్ అంట. అంటే ప్రజలు పిచ్చోళ్ళ మరి ఆయన పిచ్చోళ్ళ ఏది అంటే అంటే నిమిషంకి ఒక మాట, పూటకొక ఇదిలాగా తయారైనరు వాళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు విసిరిన ఛాలెంజ్ కి మేము రెడీగా ఉన్నప్పుడు స్వీకరించడానికి వాళ్ళకి చేతగాక ఉల్టా మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పోలీసులను పెట్టి అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి దమ్ము లేదు, ఎవరికి ధైర్యం లేదు ఎదుర్కోవడానికి. ఇక్కడే అర్థమవుతుంది నిజంగా మీరు తప్పు చేయలేదు, నిజంగా మీరు అక్రమాలకు పాల్పడలేదు అని అంటే నిజంగా రానివ్వండి. సరే అవన్నీ వద్దు, మీరే ప్రెస్ క్లబ్ లో మీడియా సాక్షిగా ఒక మీటింగ్ పెట్టండి. మీడియా వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీరు మాట్లాడింది ప్రశ్న అని అడుగుతారు, దానికి మీరు సమాధానం చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా పిలవండి. ఒక సైడ్ వాళ్ళు కూర్చుంటారు, ఒక సైడ్ మీరు కూర్చోండి, మీడియా వాళ్ళు కూర్చోండి. అండ్ అక్కడ మీరే రండి, మినిస్టర్లే రండి, కూర్చోండి, డైరెక్ట్ గా డిస్కషన్, హెల్దీ డిస్కషన్ పెట్టుకోండి. ఎవరిని కొట్లాడుకునేది కాదు అని మీరే అన్నారు, మేము కూడా అదే చెప్తున్నాము. లెక్కల ప్రకారం ఎన్ని ఎక్కడ పోయినా ఏంటిది అనేది మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి మేము కూడా అంటున్నాం. మరి అదైనా చేయొచ్చు కదా. వాళ్ళ ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టుకొని, ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టుకొని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. అదే పోలీసు వాళ్ళని పెట్టుకొని నీ దగ్గర పిలిపించుకో, రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు అంత భయపడుతున్నారు? తప్పు చేసినోడే ఇవన్నీ డ్రామాలు ఆడతారు, ఇవన్నీ కథలు ఆడతారు. అండ్ క్లియర్ గా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఆ పర్సంటేజీలు ఇవన్నీ కూడా క్లియర్ గా తెలిసిపోతున్నాయి. సో ఇప్పుడు ఇంత చర్చ కాకపోయినా ప్రజలకైతే అర్థమైపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక సభలో మాట్లాడుతూ అరుంధతి సినిమాను ఉద్దేశించి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ కే పరిమితం, అంటే పశుపతి ఎట్లయితే అది ఆ కోటలో బంధించబడిందో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే బంధించబడేటట్టు చేసిన అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి అని చెప్పుకొని అడుక్కొని మర్యాద తెచ్చుకునేటోడికి ఎంత మాట్లాడినా అంటే ఎంత బుద్ధి చెప్పినా కూడా ఆ సిగ్గు శరం అనేది రాదు. సో అదే పరిస్థితి. ఒక స్థాయిలో ఉండి ఒక వేదికల మీద మాట్లాడే మాటలు కావవి. ఇప్పుడు మాట్లాడాలంటే మేము కూడా చాలా అనొచ్చు. తెలంగాణ బిడ్డలం,
ఆ యాస తెలుసు, ఆ మాటలు వచ్చు, బూతులు వచ్చు, కానీ మాకు ఒక సంస్కారం అడ్డం వస్తుంది, నీ చేరుకు ఒక గౌరవం ఇస్తుంది. మీకంటూ లేదు గౌరవం, కానీ ఆ చేరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి కొద్దో గొప్ప మర్యాదని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది కూడా తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఊహా అంటే కేసీఆర్ గారి పేరు తీయని రోజు ఏదైనా ఉందో ఒకసారి చెప్పండి. మీరు ఏ సభకు పోండి, అది పిల్లల సభనా, పార్టీనా, అధికారమా, అఫీషియలా, ఇంకేదన్నా ఏ సభలో గానీ కేసీఆర్ గారి పేరు లేనిదే బతకడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బతుకుతున్నాడు అంటే కేసీఆర్ గారి పేరు చెప్పుకుంటేనే బతుకుతున్నాడు ఆయన. అట్లయితేనే ఆయన రాజకీయ జీవితం గడుస్తుంది, లేదంటే గడవదు. కేసీఆర్ గారు ఉన్న ఇప్పుడు వారి స్థాయి ఏందో ఇప్పుడు మాకు అర్థమవుతుంది. మా దృష్టిలో కేసీఆర్ గారు ఒక లెవెల్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదాన్ని ఇంకొక లెవెల్ పెరిగింది. సో ఇంత భయం ఎందుకు, ఇంత అక్కస్ ఎందుకు, ఇంత ఏమంటారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత చిల్లర మాటలు ఎందుకు? నువ్వు ప్రజలకి ఒక మంచి సందేశం ఇవ్వలేకపోతున్నావు? నీ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అవుతుంది, మరి నీ ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేదు? నీ 2.5 ఏళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకునే ప్రయత్నం చేయి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేసింది 2 పనులండి. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెంచిండు, ఇంకొకటి అదే క్రైమ్ రేట్ లో కేసులు పెంచిండు. ఇది తప్ప ఆయన రాష్ట్రానికి ఒక రూపాయి పైసలు తీసుకురాలేదు, తెచ్చిన అప్పులని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేదు. దానిలో వచ్చిన అప్పులని కమిషన్లు తినుకుంటూ బతుకుతున్నారు తప్ప నిజంగా డెవలప్మెంట్ అనేది ఇప్పుడు దాకా జరగలేదు. సో ఇంకా మీరు అన్నట్టు ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. మహిళలను కోటీశ్వరం అన్నాడు, సరే కోటీశ్వరం చేయకు, కనీసం ఇంగిత రెస్పెక్ట్ అని. ఇప్పుడు మహిళలను ఇష్టారీతిగా వారి మీద దాడి కొంతమంది పోలీసు వాళ్ళు చేస్తున్నారు. మీరు చూసి ఉండొచ్చు, ఒక జర్నలిస్ట్, ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పోలీసుల ఏమంటారు పెత్తనం ఏంది? మరి నీ తెలంగాణ బిడ్డల మీద ఒక ఆంధ్ర ఆఫీసర్ వచ్చి, పోలీస్ ఆఫీసర్ వచ్చి మహిళని అనుచితంగా ప్రవర్తిస్తే మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? అది జరిగిన 2 రోజుల తర్వాత పోలీసులకి నిద్ర లేచి వారి మీద కేసు ఏదో తూతు మంత్రంగా ఏదో చిన్న కేసు పడేసిండు. అంటే భద్రత లేదు తెలంగాణలో. ఎన్నడూ లేని ఏమంటారు క్రైమ్లు పెరగడం, అరాచకం పెరగడం. అంటే మనం ఫ్యాక్షన్ రాజకీయాలు అనేది ఆంధ్రాలోనే వింటాం కదా, బీహార్లలో ఇట్లాంటివి. సో ఈ ఫస్ట్ టైం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత మళ్ళీ అదే పాలన కనిపిస్తుంది. అరాచకం పాలన, ప్రజలని హింసించి ఏమంటారు బాధ పెట్టి వాళ్ళని మోసం చేసే పాలన తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన లేదు. మరొక వైపు యాదాద్రి టెంపుల్ డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి మీరు గతంలో చాలా సార్లు చెప్పుకున్నారు. సో దీనికి సంబంధించి మొన్న కొత్తగా యాదాద్రి బోర్డు మెంబర్స్ ని ఎన్నుకోవడం జరిగింది. అందులో చిరంజీవి గారి భార్య సురేఖ గారిని కూడా మెంబర్ గా ఈ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు లేరా, తెలంగాణ మహిళా నాయకురాలు లేరా, లేకుంటే ఉద్యమకారులు లేరా, ఆమెను ఎంపిక చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? రీజన్స్ ఏమైనా మాకు తెలియదు. ఇంటర్నల్ గా ఏమైనా వారికి ఏమైనా చేరినేమో ఎన్నికల నేపథ్యంలో ఆ రకంగా ఇవ్వడం ఏమన్నా ఉండొచ్చు. వారి స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటది. వారు మెయిన్ గా తెలంగాణ వాళ్ళ మీద ప్రేమ కంటే ఆంధ్ర వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ. మీకు తెలుసు, ఎక్కడైనా పోస్టింగ్ అయినా ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ జడ్జిలైనా కూడా మాక్సిమం ఆంధ్ర వాళ్ళనే రిక్రూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తెలంగాణలోకి ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేడు. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే వేదికల మీదనే మాట్లాడి వారిని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ రియాలిటీకి వచ్చేసరికి వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి పదవులు కానివ్వండి వారికి బెనిఫిట్స్ చేయాలని మాత్రం ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్న యాదాద్రి కానివ్వండి, అండ్ ఇప్పుడు జడ్జిలు కానివ్వండి, మిగతా పోస్టింగ్స్ ఆఫీసర్స్ ఉన్న మాక్సిమం ఆంధ్రాకి సంబంధించిన నాయకులు లేదంటే వేరే రాష్ట్రానికి సంబంధించిన ఏమంటారు అధికారులు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నారు, కానీ తెలంగాణ బిడ్డలు నిజంగా పనిచేస్తున్న వాళ్ళకి మాత్రం అవకాశం ఇస్తలేదు. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినారన్న భయంతో ఆంధ్రోలను తెచ్చుకొని వాళ్ళని ఇక్కడ పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ అన్న డిఫరెన్స్ బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే చాలా మంది చాలా ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చి బతుకుతారు. వాళ్ళని మనము ఏమంటారు సపోర్టివ్ గా ఉండి వాళ్ళని చూసుకునే ప్రయత్నమే చేసినాం, కానీ నువ్వు ఆంధ్ర తెలంగాణ, నువ్వు ఇండియా పాకిస్తాన్ అన్నట్టు ఎప్పుడు కూడా డివైడ్ చేసి మనం మాట్లాడింది లేదు. ఇప్పుడు కొత్తగా కొన్ని పార్టీలు వచ్చి దాన్ని కూడా ఇష్యూ చేసి దాన్ని కూడా ఏమంటారు డైవర్ట్ చేసి ప్రజల మధ్యలో ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల ఎవరైతే ప్రశాంతంగా ఉన్నారో వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టి పెద్ద గొడవని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఈయన బెనిఫిట్ పొందుతున్నాడు. అంటే మీరు కొట్టుకొని చావండి, నా రాజకీయం నేను చేసుకుంటా, నేను వెనుక చేసుకోవాల్సిన అన్ని చేసుకుంటా, మీరు ఏమైనా పోండి, మీరు ఆగమైపోండి, ఎవరి చేతిలో మీరు చావండి అన్న రకంగా ఒక ముఖ్యమంత్రి, ఒక హోమ్ మినిస్టర్ బిహేవ్ చేస్తున్నట్టే కనిపిస్తుంది.